వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. బెండకాయలు జిగురు ఉండటం చేత చాలామందికి అంతగా ఇష్టపడరు. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసే కాకుండా ఈ విధంగా చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ముక్క కూడా మిగలకుండా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే విధంగా ఈరోజు బెండకాయ కూర ఏ విధంగా చేయాలో చూద్దాం. బెండకాయలు కళ్ళుప్పు వేసి 1-2 సార్లు కడిగి పెట్టుకొని కొద్దిగా ఆరనివ్వాలి క్లాత్ పైన. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత చెంచాడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత తాలింపు పట్టే వరకు బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసి వండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో జిగురు కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇలా ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా బాగా మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి కూరను. ఇలా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కూరను కలుపుకొని స్టవ్ని బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవడం వల్ల ఓ ముద్ద అదనంగా తినాలనిపిస్తుంది. బెండకాయలు తినడం వల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందని అంటారు. అసలు బెండకాయలో జిగురు ఉంటుందని చాలామంది ఇష్టపడరు, కానీ నిజం చెప్పాలంటే బెండకాయలో జిగురే మన ప్రేగుల్లోని చెడునంతా తొలగించేలా చేస్తుందనేది చాలామందికి తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.